పరిస్థితి. ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేశ స్వాతంత్రం వరకు ఎవరైతే త్యాగాలు చేసి పోరాటాలు నడిపి పనిచేసిండ్రో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఏం చూపిస్తా ఉన్నారు? గాంధీ గురించి గొప్పగా మాట్లాడారు, భగత్ సింగ్ గురించి మాట్లాడారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసినటువంటి వాళ్ళ గురించి ఏమి మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడతారు అంటే వాళ్ళని చంపిన వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళకు గుళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాళ్ళకు నచ్చినటువంటి మతం మీద ఆ మత ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎంతో దుర్మార్గం ఇది. కాబట్టి ఏంటంటే దీన్ని ఇంకో ఒక 100 సంవత్సరాలు వెనక్కి ఈ దేశాన్ని తీసుకుపోయేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మోడీ పరిపాలన అనేది సాగుతుంది. ఇది కేవలం ఈ ఆయుధాలు పట్టుకొని మావోయిస్టులు ఏంటి, వాళ్ళు పేద ప్రజల కొరకు, తర్వాత ఏంటంటే ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలపైన వాళ్ళ మార్గం, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పోరాటాలు చేయడం సరైనదా కాదనేది అది వేరే విషయం. వ్యక్తిగత హింసావాదం సరైనది కాదనేది మనం అందరం కూడా అంటా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఈ రకంగానైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆయుధాలు పట్టుకొని అది ఒక రాజకీయ అంశంగా, ఆర్థిక సామాజిక పరమైనటువంటి అంశంగా చూడాలి. ఆర్థిక పరమైన, రాజకీయ పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అంశంతో వాళ్ళకు మార్గం ఎంచుకున్నారు. ఎన్నికల మార్గం కొంతమంది ఎంచుకున్నాం. ఎన్నికల మార్గంలో గెలవనీయట్లేదు, ఆ మార్గంలో ఎన్నికల మార్గంలో చోరీ చేస్తా ఉన్నారు, ఆ మార్గంలో ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు. జర్నలిజంలో ఎన్కౌంటర్, జర్నలిజాన్ని ముందు పోనీయటం లేదు. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలను మొత్తం కూడా మూసివేసేటువంటి పద్ధతుల్లో, ఇలా ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో రాజ్యాంగాన్ని బలహీనపరిచి అన్ని వ్యవస్థలను మన చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గమైనటువంటి ఏకపక్ష పరిపాలన ఇవాళ సాగించడం అనేది జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున ఇవాళ శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా పెద్ద ఎత్తున తిరగబడి తరిమి కొడితే తప్ప లేకపోతే ఈ శక్తులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళు ఏమైనా ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, మీరు మాత్రమే ఉండాలి, మా మతం మాత్రమే ఉండాలి, మా ఎజెండా ఉండాలి. అప్పుల మీద అప్పులు తీసుకొస్తా ఉన్నారు, ఉన్న ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు, తర్వాత ఏంటంటే పన్నుల మీద పన్నులు వేస్తా ఉన్నారు. ఏ ఒక్కటి ప్రజల్ని మొత్తం కూడా అన్ని విధాలుగా నాశనం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ వామపక్ష, ప్రజాతంత్ర, అభ్యుదయ భావాలు కలిగిన శక్తులు, సెక్యులర్ శక్తులు అందరం ఏకమై ఈ దుర్మార్గాలకు, ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు సాగిస్తే తప్ప లేకపోతే ఆ శక్తులు వెనుకపోయేటువంటి పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలి, గుజరాత్ అల్లర్లో ఎంతమంది చంపారు? మసీదులు కూలబెట్టారు. ఏ రాజ్యాంగం ప్రకారం చంపారు? ఏ రాజ్యాంగం ప్రకారంగా మసీదులు కూలబెట్టారు? ఏ రాజ్యాంగం ప్రకారంగా జర్నలిస్టులు చంపారు, కవులను చంపారు, నాయకులను చంపారు? ఇదంతా కూడా హింస కాదా? మరి వాళ్ళని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి? అమిత్ షాని ఎన్నిసార్లు చేయాలి? ప్రధానమంత్రి ఎన్నిసార్లు చేయాలి? కాబట్టి ఏంటంటే ఇది ఈ స్థాయిలోనే కాకుండా పెద్ద ఎత్తున మనం ఇలా మేధావులు అనేవాళ్ళు అనేక మంది ప్రేక్షకులు ఉంటే కుదరదు. అందరూ బయటకు వచ్చి ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు రచించాలి, బలమైన ఉద్యమాలు సాగించాలి. దేశ స్థాయిలో జరగాలి, మన రాష్ట్ర స్థాయిలో కూడా ఆ రకంగా నడవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏటుందో రేపు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా కార్యక్రమం మంచి కార్యక్రమే. దాన్ని ఖచ్చితంగా మనం జయప్రదంగా జరపవలసిందే. ఇంకా కొన్ని కార్యక్రమాలు జరపాలి. అదేవిధంగా పెద్దలు మన పిసిసి అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు రామారావు అనేటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు, ఆయన దారుణంగా చంపారు. ఇప్పటికి 20 రోజులు అయింది. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. పాతల పాటు ఖమ్మం జిల్లాలో ఎంత అన్యాయం ఇది! ఇంట్లో తెల్లవారుజామున ఇంట్లో దారుణంగా హత్య చేశారు. 20 రోజులు అయింది. ఇప్పటికీ ఒక్క మనిషిని అరెస్ట్ చేయలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారని కూడా చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా విమర్శ ఉంది. ఇటువంటి దారుణాలు జరిగితే ఎవరి రక్షణ ఉంటుంది? ఎవరు తిరగలుగుతారు? ఎవరు నాయకులుగా ఉండగలుగుతారు? అందుకనే మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్పి తొందరగా చంపినటువంటి హంతకులు ఎవరు, అధికారం ఉన్న వాళ్ళు ఎవరనేది ఆ రకంగా చర్య తీసుకుంటారు కూడా ప్రయత్నం చేయాలని, తర్వాత ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది. ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తాము. రంగన్న గారికి ధన్యవాదాలు. మీరు ఏమనుకోవద్దు. ఇంకా పౌర
ప్రభుత్వ సంఘం నుంచి నారాయణరావు గారు మాట్లాడారు. అది పరిచయం మాత్రం కావాలని కోరుతున్నాను. పరిచయం కాదు సార్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఇంకోసారి మనం తీసుకుందాం. అట్లే పూర్వ విప్లవ విద్యార్థుల సంఘం నాయకులు భరద్వాజ్ గారు, వారిని కూడా పరిచయం రేపు మాట్లాడు. తర్వాత ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు పటోల నాగిరెడ్డి గారు పరిచయం కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పెద్దలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో నాయకత్వం వహించి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ కోరారావు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. తర్వాత మన మహేష్ గారి ఉంటుంది. మిత్రులందరికీ పేరు పేరున వందనం. చర్చ మావోయిస్టు రాజకీయాల మీద కాదు. ఆ విషయం ఒకటి కొంత స్పష్టత ఉండటం చాలా అవసరం. చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే మావోయిస్టుల ఏరువేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. మావోయిస్టు రాజకీయాలు ఏంటంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి. ఈ వైఖరి పట్ల నాకు వ్యక్తిగతంగా కానీ మాకు పార్టీగా కానీ ఉన్న అభ్యంతరాలు ఏంటంటే, మొట్టమొదటిగా రాజకీయ ఉద్యమాలను హింసతో మనము రూపుమాపటం సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ వాళ్ళ సిద్ధాంతాలను రూపుమాపలేదు. ఇది మొట్టమొదటిగా మనం చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నది. పౌరత్వ సంఘం కూడా ఈ మాట చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నటువంటి మాట. ఇది మనం ఇవాళ ప్రప్రథమంగా ఈ సూత్రం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మనం తప్పుపడుతున్నాం. రెండు, ఇట్లాంటి అన్ని ఘటనల విషయంలో ఏం చేయాలనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వాలి, పోలీసులకు కూడా చంపే అధికారాన్ని ఇవ్వలేదు. ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే చంపిననేది కోర్టులో రుజువు అయ్యేదాకా అది నేరమే. కాబట్టి అట్లాంటి ఎన్కౌంటర్లలో ఘటన జరిగినప్పుడు పాల్గొన్న పోలీసు అధికారుల మీద ఇండిపెండెంట్ విచారణ జరగాలని, వాళ్ళ మీద కూడా కేసు బనాయించి అది ఆత్మరక్షణార్థమే జరిగిందని కోర్టులో తేలేదాకా ఆ కేసు విచారణ జరపాలి అని చెప్పి ఎన్హెచ్ఆర్సి గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం పాటించడం లేదు. వాటిని మనం పాటించాలని ఈ సందర్భంగా అందరం ఉక్తకంఠంతో డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా ఈ రకంగా విచ్చలవిడిగా మనుషులను ఏరువేత అనేదే చాలా అన్యాయంగా ఉన్నది. బిడ్డలను కాల్చినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని తప్పనిసరిగా అందరం ఖండిద్దాం. ఒక మానవీయమైనటువంటి పద్ధతుల్లో, రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం రాజకీయాల పట్ల వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా ఇష్టానుసారంగా హింసకు పాల్పడటం సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కాబట్టి ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ముక్తఖండంతో మనందరం ఖండించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు వస్తున్నాను. కోదండరావు గారికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ తక్కువ ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు మన పెద్దలు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమం ఎంతో క్లోజ్ అవుతుంది. మీరు అందరూ పార్టీలు కూడా అందరూ కలిసి భోజనం ఉంటుంది. మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతూ, రేపు మాత్రం కొంచెం పెద్ద ఎత్తున ఎవరి సంఘాల నుంచి వారు సమీకరించాలని కోరుతా ఉన్నాను. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత గవర్నీయులు పూర్ణామణి సాంబశివరావు గారు తర్వాత గవర్నీయులు